నోదా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దిత్వా తుఫానుకు సంబంధించి ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితమైందంటే కాదని అంటోంది భారత వాతావరణ శాఖ. ఆ మాటలు బట్టి చూస్తూ ఉంటే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. వాయుగుండం కాస్త తుఫానుగా మారి దిత్వా తుఫానుగా ప్రస్తుతం ఇటు నెల్లూరు, ఆత్మకూరు, కావలి ఈ ప్రాంతంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇది తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ చూపించబోతోంది. తెలంగాణ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉండబోతుందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతున్న క్రమం. తెలంగాణపై దిత్వా ఎఫెక్ట్ కి సంబంధించిన another breaking news చూస్తున్నారు. Here it is on the screens of RTV. 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయంటోంది భారత వాతావరణ శాఖ. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేస్తున్న క్రమం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. భద్రాద్రి, అలాగే ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటోంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమం. దానికి సంబంధించిన another బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి నేను మీకు రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఏమంటుందనేది ఒక్కసారి నేను మీకు రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇది భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన ఆ రిపోర్ట్. మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ఏమంటుందనేది నేను క్లోజ్ షాట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. రేపు ఉదయం 8:30 వరకు కూడా భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలుతో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు భారీ వర్షాలు అంటే ఇక్కడ కాస్త మెన్షన్ చేసిన పరిస్థితి. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అక్కడి నుంచి రేపు విషయానికి వస్తే మీరు గమనించవచ్చు. ఇక్కడ ఇదిగోండి 1వ తారీఖు తర్వాత 1వ తారీఖు నుంచి 2వ తారీఖు ఉదయం 8:30 వరకు మీరు గమనిస్తే భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ రెడ్ లెటర్స్లో హెచ్చరిక అని చెప్పి మెన్షన్ చేసిన క్రమం. హెచ్చరిక అంటూ సూచన తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. 2వ తారీఖు వరకు కూడా తెలంగాణ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ దీని ఎఫెక్ట్ అంటే దిత్వా తుఫాను ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఏ స్థాయిలో ఉందో మనం చూసాం. ఒకసారి మ్యాప్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మ్యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్న క్రమం. సో ఈ నేపథ్యంలోనే ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందనేది మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తుంది RTV. సో ఇప్పుడు ఇటు వెదర్ ఫోర్కాస్ట్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు రెయిన్ ఫోర్కాస్ట్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇదిగోండి ఫస్ట్ ఇక్కడి నుంచి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటు తెలంగాణ ప్లానింగ్ కమిషన్ ఏమంటుందన్నది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. భారీ వర్షాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మీరు చూస్తే కనుక ఇది తెలంగాణ మ్యాప్. నెక్స్ట్ 24 అవర్స్లో ఎటువంటి రెయిన్ ప్రొడిక్షన్ ఉంది అనేది మీరు గమనించవచ్చు. మీరు చూస్తే ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే మహబూబాద్, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా, మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండలోని కొన్ని ప్రాంతాలు కాస్త లైటర్గా మీకు కనిపిస్తున్నాయి కదా. ఒకసారి నేను కాస్త స్క్రోల్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు గమనిస్తే కనుక డార్క్ ఎల్లో అంటే ఈ ప్రాంతాలకు సంబంధించి ఎంతవరకు నమోదవచ్చు 2.5 నుంచి 15.5 మిల్లీమీటర్ల వర్షపాతం. అంటే అత్యంత భారీ వర్షాలు ఉండకపోవచ్చు. అంటే మోస్తరు నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, సమ్వాట్ కాస్త భారీ వర్షాలకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి మనం భావించవచ్చు. మీరు గమనించవచ్చు భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించి ఇదిగో ఈ ప్రాంతాలు మీరు గమనిస్తున్నారు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాలు, అలాగే సూర్యాపేటలోని కొన్ని ప్రాంతాలు, దాంతోపాటు అక్కడక్కడ వరంగల్, మహబూబాద్, జయశంకర్, ములుగు ఈ ప్రాంతాలు, కరీంనగర్కి సంబంధించి సిద్దిపేట ఈ ప్రాంతాలు, అలాగే మేడ్చల్, యాదాద్రికి సంబంధించి ఇక్కడ కొన్ని ప్రాంతాలు, రంగారెడ్డిని కొన్ని ప్రాంతాలు, ఇలా సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇది రేపు ఉదయం వరకు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు గమనిస్తే నెక్స్ట్ 48 అవర్స్ గురించి మాట్లాడుకునే క్రమంలో 1వ తారీఖు నుంచి రేపటి నుంచి ఎల్లుండి ఉదయం 8:30 వరకు మీరు గమనిస్తే కనుక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మీద ఇంపాక్ట్ చూపించబోతుంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాలకి భయపడద్దు, మిమ్మల్ని భయపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నం, లేకపోతే మిమ్మల్ని భయపెట్టేందుకు కాదు. ఇటు భారత వాతావరణ శాఖ అలాగే కొన్ని అథెంటిక్ సోర్సెస్గా మాట్లాడుకుంటున్న వెదర్కి సంబంధించి అథెంటిక్ సోర్సెస్గా మాట్లాడుకుంటూ వాటిని ఇన్ఫర్మేషన్ మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు ఎక్కడైనా కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రస్తుతం
మీరు గమనించవచ్చు భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి ఇది రేపటి నుంచి ఎల్లుండి వరకు కూడా భద్రాద్రి కొత్తగూడెంలోని కొన్ని ప్రాంతాలు, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాలు చాలా తక్కువ వర్షపాతం. అంటే మీరు గమనిస్తే ఇదిగోండి కాస్త స్క్రోల్ అప్ చేస్తున్నాను. అలాగే నాగర్ కర్నూలుకి సంబంధించి ఇది ఇక్కడ ఉంది. నాగర్ కర్నూలుకి సంబంధించి అంటే 0.3 నుంచి 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం, అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. భద్రాద్రి కొత్తగూడెంలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అంటే ఆంధ్రప్రదేశ్కి బోర్డర్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం మనకి కొంచెం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాల వరకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడి నుంచి నేను నేరుగా మా ప్రతినిధి శిల్పా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అట్ ద సేమ్ టైం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి ఎటువంటి వాతావరణ పరిస్థితులు అనేది అప్డేట్స్ అందించేందుకు ఉదయ్ కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా కాబోతున్నారు. ముందుగా శిల్పా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, శిల్పా దగ్గరికి వెళ్ళి అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా ఇది తెలంగాణ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతోంది, రాబోయే రోజుల్లో దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, అంటే దిత్వా తుఫాను ప్రభావం ఇక్కడతో అంటే ఆంధ్రప్రదేశ్కి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఉండబోతుంది. ఎందుకంటే 3/4 వరకు అంటే 3వ తారీఖు 4వ తారీఖున కూడా దీని ప్రభావం ఉంటుందంటే చర్చ జరుగుతున్న క్రమంలో నిజంగా ఉంటుందా, ప్రైవేట్ సోర్సెస్ ఏం చెప్తున్నాయి, మనకున్న సోర్సెస్ ఏమంటున్నాయి, వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్స్కి వెళ్ళిపోదాం. అట్ ద సేమ్ టైం మా ప్రతినిధి శిల్ప ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, భారత వాతావరణ శాఖ అధికారులతో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకసారి నేను శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అప్డేట్స్ అందించేందుకు ప్రెసెంట్ శిల్ప ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప దగ్గరికి వెళ్తున్నాను. శిల్ప, ఇటు భారత వాతావరణ శాఖ అధికారులు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఎటువంటి అలర్ట్ ఇస్తున్నారు, ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, అట్ ద సేమ్ టైం ఎటువంటి ఇంపాక్ట్ చూపించవచ్చు, దిత్వా తుఫాను ప్రభావం ఇటు తెలంగాణ మీద ఏ మేరకు ఉందని చెప్పి అంచనాలు ఉన్నాయి శిల్ప? రైట్, తెలంగాణ పైన దిత్వా తుఫాన్ ప్రభావం అనేది కొనసాగుతుంది. దీంతో రానున్నటువంటి 2 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేశారు. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతంలో తుఫాన్ అనేది కొనసాగుతుంది. ఈ తుఫాన్ అనేది ఇటు ఉత్తర కోస్తాంధ్రకు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. రానున్నటువంటి 24 గంటల్లో సముద్రంలోనే బలహీనపడడానికి అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తీరం వెంబటి అలలు అనేవి వేగంగా దూసుకొస్తున్నాయి. దీంతో ఒకవైపు తెలంగాణ పైన కూడా ప్రభావం చూపుతుంది. ఈ రోజు ఉదయం నుంచి వెదర్ క్లౌడీ వెదర్ గా కనిపిస్తున్నది. వెదర్ మొత్తం కూడా ఎక్కడ కూడా ఉష్ణోగ్రతలు నమోదవకుండా కూల్ వెదర్ అనేది కనిపిస్తుంది. ఈ రోజు రేపు 3 రోజుల పాటు భారీ వర్షాలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలుకి ఇప్పటికే వర్ష సూచన జారీ చేశారు. ఇంకోవైపు రేపు భూపాలపల్లి, వరంగల్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ ఈ జిల్లాలో భారీ వర్షాలు నమోదానికి ఆస్కారం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేయడంతో ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఇంకోవైపు ఇప్పుడు పంట మొత్తం కూడా చేతికొచ్చే సమయం కావడంతో అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే సూచనలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ధాన్యం ఉన్నా కూడా ఇంట్లోనే స్టోరేజ్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే పలు సూచనలు జారీ. ఎందుకంటే మొన్న కూడా మోన్సా తుఫాన్ అనేది దిశ మార్చుకొని తెలంగాణ పైన